సోమందిపల్లి మండలంలో అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఆవారాగా తిరుగుతున్న యువత అందరినీ పిలిచి డ్రగ్స్ వాడకానికి అలవాటు పడద్దండి, అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది, మీ కుటుంబాలను నాశనం చేస్తుంది, సొసైటీలో మీరు చీడపురుగులాగా తయారవుతారు అని వివరించి వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లకి అవగాహన ఏర్పరిచి పంపడమైనది. సోమందేపల్లి ఎస్ఐ మీడియాకు వివరాలు తెలియజేశారు. మీ అమ్మ మీ నాన్నోళ్ళు ఎంతో కష్టపడి ఇంతగా సాకి ఇంత పెద్ద మనిషిని చేస్తే మీరన్నీ చెడులు వాటికి లోనై జీవితాలు పోదుకుంటే ఎవరు కాపాడతారు? మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. దయచేసి చెప్తున్నా, మీ జీవితాన్ని మీరు ఆనందంగా అందంగా తీర్చిదిద్దుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరో కావులుండరు. నేను రోజు పిలిపిస్తాను, లేదా వారానికి 2 రోజులు పిలిపిస్తాను, ఇట్లా కౌన్సిలింగ్కి చంపిస్తాను, మారతారేమో అనే మంచి ఉద్దేశంతో. అలా కాదని మీ ఇష్టానుసారం మీరు మేము పోయిది పోతానే ఉంటాం, మేము చేస్తానే ఉంటామంటే ఎవడు మీ బతుకులకి మంచి రాతను రాయలేరు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, మంచిగా బతకండి, అమ్మ నాన్న చెప్పి వినండి. కియా కంపెనీ ఉంది, కియా కంపెనీకి జీతం ఎత్తుకొచ్చి అమ్మ నాన్నకి ఇచ్చి మంచిగా బతకండి. లేదు ఇంకా పై చదువులు చదువుతాం, మేము మాకు బాగా చదువుకుంటాం, మాకు మంచి ఉద్దేశాలు ఉన్నాయి, మంచి ఆశయాలు ఉన్నాయి అనే వాళ్ళు మంచిగా చేసి జీవితంలో మంచి టార్గెట్స్ని రీచ్ కావాలని కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనోజ్ గారు చనిపోయా, ఇప్పుడు ప్రేమ్ గారు చావు బతుకులు ఉన్నాడు. ఇవన్నీ కూడా లేనిపోయిన అలవాటు. 12 గంటల రాత్రి కాడ రోడ్లపైకి ఏం పనిరా మీకు? 12 గంటల రాత్రి కాడ 7-8 గంటలకు వచ్చి పనుకోవాలి ఇంట్లో. కంపెనీకి పోయినామా, వచ్చినామా, ఉన్నామా ఇంట్లో లేవంటే నువ్వు ఏదో ఒకటి చేస్తానంటే కదా. గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి, మంచి బతకండి. ఓకే, పిలిచినప్పుడు ఇమ్మీడియట్గా హాజరు కావాలి. హాజరు కాలేదు అంటే మీరు ఏదో యాక్టివిటీస్ చేస్తారని అర్థం. ఎవరిని వదిలిపెట్టని చెప్తానా? ఓకేనా?